Morning. Today in this session, I'm going to teach three different model questions from probability. So it's not regular questions like coins, dice, and 52 playing cards. సో డైస్ మీద కాయిన్స్ మీద 52 ప్లేయింగ్ కార్డ్స్ మీద మీ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ సో ఈజీగా మీరు సాల్వ్ చేసుకుంటారు. సో మీకంటూ ఒక కరెక్ట్ ఐడియా ఉంటుంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది కొంచెం మీరు ప్రాక్టీస్ అనేది తక్కువ చేసింటారు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ మీకు సపోజ్ అన్ఫార్చునేట్లీ ఎగ్జామినేషన్ వచ్చింది అనుకోండి. సో ఎంత టాప్ మోస్ట్ స్టూడెంట్ అయినా కానీ కొంచెం లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది కదా. సో అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఈ సెషన్లో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు 1 or 2 times కొంచెం ఫోకస్డ్గా చదవాలి అంతే. సో చదివితే మంచి స్కోర్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇదేమి కాంప్లికేటెడ్ టాపిక్ అనేది కనే కాదు. ప్రాబిలిటీ చాలా ఈజీ టాపిక్ ఇది, రైట్? సో వితౌట్ ఎనీ డిలే we will go to first question. Yes, yeah, here we have first question. So a die is a trap at random on the rectangular region as shown in the figure. Yes, what is the probability? What is the probability that it will land inside the circle with a diameter 1 meter? క్లియర్ ఇచ్చాడు అంటే, సో మీకు ఫిగర్ లో చూపించినట్టు. సో దిస్ ఇస్ వెరీ క్లియర్. దిస్ ఇస్ అ రెక్టాంగులర్ రీజియన్. ఈ రెక్టాంగులర్ రీజియన్ లో ఒక సర్కిల్ అనేది క్లియర్ గా ప్లాట్ చేశాడు. సో మనకు అవుట్ సైడ్ నుంచి ఒక డై అనేది త్రో చేస్తే సో మనకు ఈ సర్కిల్ లోపల ల్యాండ్ అవడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటున్నాడు అనమాట. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ల్యాండ్ ఇన్సైడ్ ది సర్కిల్? ఓకే, ఆ డై అనేది సో సర్కిల్ లోపల ల్యాండ్ అవడానికి ఎంత ఛాన్సెస్ ఉంది అనేసి క్లియర్ గా అడుగుతున్నాను అనమాట, రైట్? అంటే ఈ ప్రాబ్లం అనేది ప్రాబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అని మనం ట్రీట్ చేసుకోవచ్చు. వెరీ క్లియర్. కాబట్టి ఇక్కడ మనకు ఫేవరబుల్ అంటే ఏంటి? ఈ సర్కిల్ అనేది మనకు ఫేవరబుల్ అవుతుంది. ఈ సర్కిల్ అనేది మనకు ఫేవరబుల్ గా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి సో కమింగ్ టు ద ఆన్సర్, దీన్ని ఎలా క్రాక్ చేసుకోవచ్చు అంటే వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఎన్ ఆఫ్ ఈ అనేది నోట్ చేసుకుందాం. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫేవరబుల్ ఈవెంట్. ఎన్ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ ఈవెంట్, రైట్? ఎన్ ఆఫ్ ఈ అనేది మనం ఎలా నోట్ చేసుకోవచ్చు? ఇక్కడ ఏరియా ఆఫ్ ది సర్కిల్ గా నోట్ చేసుకోవచ్చు. అంటే వెరీ క్లియర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ జనరల్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ అంట కదా, పై ఆర్ స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. వాట్ ఈస్ ఆర్ హియర్? రేడియస్. ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ నుంచి మనం రేడియస్ కనుక్కోవాలి. కాబట్టి సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో దట్ ఈస్ రేడియస్ గా సైడ్ నోట్ చేసి పెట్టుకోండి. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. 1/2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు π/4 గా నోట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అవర్ ఎన్ ఆఫ్ ఈ. గా నోట్. ఎన్ ఆఫ్ ఈ అంటే ఏంటి? ఫేవరబుల్ ఈవెంట్. నేను ఆల్రెడీ పార్ట్ 1 లో క్లియర్ గా చెప్పాను. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఫస్ట్ ఎన్ ఆఫ్ ఈ నోట్ చేయాలి, దాని తర్వాత ఎన్ ఆఫ్ ఎస్ నోట్ చేసుకోవాలి. సో ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? రైట్, ఆ ఎక్స్పెరిమెంట్ లో టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే హ్యూజ్ వాల్యూ అనమాట. హ్యూజ్ వాల్యూ, రైట్? సో నెక్స్ట్ విల్ కౌంట్ ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? హ్యూజ్ అంటే ఏంటి? ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ ఉంది కదా. సో దీనికి సంబంధించినటువంటి ఏరియాస్ కనుక్కోవాలి. సో దీన్ని మనం ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ బాక్స్ అంటాం కదా. సో ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు వాట్ ఈస్ జనరల్ ఫార్ములా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. సో దిస్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఈస్ లెంత్ హియర్? సో దట్ ఈస్ 3 మీటర్. బ్రెడ్త్ ఈస్ ఈక్వల్ టు 2 మీటర్. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 6 మీటర్ స్క్వేర్ గా నోట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఎన్ ఆఫ్ ఎస్ గా నోట్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ క్లియర్. సో ఫస్ట్ వీ కౌంట్ ఎన్ ఆఫ్ ఈ, దెన్ ఆఫ్టర్ ఎన్ ఆఫ్ ఎస్, రైట్? వెరీ క్లియర్ గా నోట్ చేసుకోవాలి. ఎందుకు ఎన్ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ ఈవెంట్. ఫేవరబుల్ ఈవెంట్ అంటే ఏంటి? ఇక్కడ సర్కిల్ లోపల రావడం అనేది ఫేవరబుల్ ఈవెంట్. కాబట్టి సర్కిల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. అంటే ఈ లోపల ఉండేటువంటిది అంటే ఈ సర్కిల్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికోసం మనం పై ఆర్ స్క్వేర్ నోట్ చేసుకోవాలి, రైట్? సో ఆఫ్టర్ దాట్ దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ equal to what is our general formula? N of e divided by n of s. What is n of e value? So π/4. So π/4 upon 6, right? So this is equivalent to π/6 into 4. How much here? 24. So π/24 is your answer. So therefore, probability of e is equal to π/24 is your answer.
ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. సో దిస్ ఎ క్లియర్ కట్ ఆన్సర్. ఇలా చేసుకోవాలి నీట్గా. సో ఇది కొద్దిగా మీకు వర్డ్స్ సెంటెన్స్ ఈ జామెట్రికల్ బాక్స్ ఇవన్నీ చూసి మీరు ఇది టఫ్ క్వశ్చన్ అనేసి మీరు ఫీల్ అవుతారు. చాలా ఈజీ అన్నమాట, చాలా ఈజీ. సో ఇక్కడ సర్కిల్ ఉండొచ్చు, లేదంటే ఒక సపోజ్ మీకు ఈక్యులేట్ ట్రయాంగిల్ కూడా కావచ్చు. ఈక్యులేట్ ట్రయాంగిల్ అన్నప్పుడు సో ఏరియా ఆఫ్ ది ఈక్యులేట్ ట్రయాంగిల్ రాసుకునేసి మనం ఈజీగా మనం ప్రాబ్లం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రైట్ రైట్. నెక్స్ట్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. Yes, in a leap year, what is the probability of getting 53 Sundays? And the second question, what is the probability of getting 52 Sundays? అనేసి క్లియర్గా ఇచ్చాడు. అంటే దిస్ క్వశ్చన్ రిలేటెడ్ టు ది ప్రాబబిలిటీ కాన్సెప్ట్. అది కూడా ఏంటంటే లీప్ ఇయర్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో లీప్ ఇయర్. సో ఆర్డినరీ ఇయర్, లీప్ ఇయర్ అనేది 2 టైప్స్ ఉంటాయండి. ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ ఉంటుంది. వన్స్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్లో వచ్చేసి మనకు సో 365 డేస్ ఉంటుంది. 365 డేస్. బట్ లీప్ ఇయర్లో వచ్చేసి మనకు సో లీప్ ఇయర్లో సో 366 డేస్ ఉంటుంది. ఎక్స్ట్రాగా 1 యాడ్ అవుతుంది. 1 డే అనేది యాడ్ అవుతుంది. అది ఎలా అంటే ఫిబ్రవరి, జనరల్గా అయితే ఫిబ్రవరి 28 డేస్ ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి 29 డేస్ అంటే 1 డే అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట లీప్ ఇయర్లో. ఆ ఎక్స్ట్రా ఉండడం వల్ల 365 అనేది సో ఎస్ 366 గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి సో 365 డేస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 366 డేస్ గా కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ అ లీప్ ఇయర్ అనమాట. కాబట్టి లీప్ ఇయర్ అన్నప్పుడు మనకు 366 డేస్ ఉంటుంది అనేసి మనం క్లియర్ గా ఒక అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి మీకు లీప్ ఇయర్ ఉన్నప్పుడు 366 డేస్ నోట్ చేసుకోండి. ఒకవేళ ఆర్డినరీ ఇయర్ ఉన్నప్పుడు 365 డేస్ నోట్ చేసుకోండి. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్ అనమాట. రైట్. కాబట్టి ఆర్డినరీ ఇయర్ ఉన్నప్పుడు 365 డేస్, లీప్ ఇయర్ ఉన్నప్పుడు 366 డేస్ గా నోట్ చేసుకోండి. రైట్. యాక్చువల్లీ కమింగ్ టు హియర్ ఫస్ట్ సబ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 సండేస్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ మనం ఈ ఆన్సర్ని ఎలా క్రాక్ చేయాలంటే ఫస్ట్ ఆ ఇయర్ లో మనకు ఎన్ని వీక్స్ ఉంటాయి అనేది కౌంట్ చేసుకోవాలి. ఒక్కొక్క వీక్ లో ఒక్కొక్క సండే అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వీక్ అనుకోండి, ఫస్ట్ వీక్ లో ఒక సండే వస్తుంది, సెకండ్ వీక్ లో సెకండ్ సండేస్ వస్తాయి, థర్డ్ వీక్ లో థర్డ్ సండేస్ వస్తాయి. అంటే ఏంటి, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ను నంబర్ ఆఫ్ వీక్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే దట్ ఐఎమ్ గోయింగ్ టు షో హియర్, దట్ ఐఎమ్ గోయింగ్ టు షో. సో 366 డేస్ ను మనం వీక్స్ గా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే 7 5 35. సో 6 లో 5 పోతే ఎంత 1. సో అగైన్ 6 హియర్. సో 7 2 14. కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 2 డేస్ ఉంటుంది. అంటే మనం డివిజన్ స్టాప్ చేసుకోవచ్చు కదా, డివిజన్ స్టాప్ చేసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ 52 వీక్స్ క్లియర్ అయిపోయినాయి అని అర్థం. 52 వీక్స్ క్లియర్ అయిపోయింది, ఆ స్లాట్ క్లియర్ అయిపోయింది. సో క్లియర్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఒక 2 డేస్ అనేది యాడ్ అవుతుంది. ఇది ఎక్స్ట్రా డేస్ అనమాట. ఎక్స్ట్రా డేస్ గా నోట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా డేస్ గా మనం నోట్ అంటే 52 వీక్స్ క్లియర్ అయిపోయింది. అంటే 52 వీక్స్ క్లియర్. 52 వీక్స్ క్లియర్ అయినప్పుడు ఒక్కొక్క వీక్ లో ఒక్కొక్క సండే అనేది క్లియర్ అయిపోతుంది. అంటే 52 వీక్స్ క్లియర్ అన్నప్పుడు 52 సండేస్ క్లియర్ అయిపోయింది అని అర్థం. 52 సండేస్ క్లియర్ అయిపోయింది అని అర్థం. సండేస్ కావచ్చు, సాటర్డే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సండేనే ఇక్కడ ఫిక్స్ చేయట్లేదు. ఓకే రైట్. సండేస్ కావచ్చు, సాటర్డే కావచ్చు, మండే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. అంటే 52 సండేస్ క్లియర్ అయిపోయింది అని అర్థం. బట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ, 53 సండేస్ కావాలి అంటున్నాడు అనమాట. అంటే ఇంకొక ఎక్స్ట్రా సండే కావాలి. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు ఎన్ని డేస్, రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 డేస్ రిమైన్ అయినాయి. ఆ 2 డేస్ కాంబినేషన్ రాసుకోవచ్చు. ఈ 2 డేస్ రాసుకోవచ్చు. సో 2 డేస్ ఎలా రాసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 52 వీక్స్ సపోజ్ సాటర్డేతో క్లోజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ సండేతో స్టార్ట్ అవుతుంది. సండే నెక్స్ట్ వచ్చే డే మండే. ఇది ఒక ఛాన్స్ అనమాట, ఇది ఒక ఛాన్స్, అవునా కదా. ఆ 2 డేస్ ఎక్స్ట్రా డేస్ 2 డేస్ రావడానికి ఛాన్సెస్ అనమాట. ఇప్పుడు 52 వీక్స్ అనేది మీకు సాటర్డేతో క్లోజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ 2 డేస్ అనేది సండే, ఇంకొక రోజు వచ్చేసి మండే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఏంటి, సపోజ్ మండే నెక్స్ట్ ట్యూస్డే, నెక్స్ట్ ఇంకొక రోజు ఏంటి, సపోజ్ ట్యూస్డే, ఇంకొకటి వెన్స్డే, నెక్స్ట్ వెడ్నెస్డే, నెక్స్ట్ థర్స్డే నెక్స్ట్. సో థర్స్డే నెక్స్ట్ డే ఫ్రైడే, నెక్స్ట్ సో ఫ్రైడే
ఫ్రైడే, నెక్స్ట్ సాటర్డే, నెక్స్ట్ సో సాటర్డే, నెక్స్ట్ సండే. ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అవునా కదా? రైట్. అంటే మనకు రిమైనింగ్ 2 days అనేది ఇన్ని విధాలుగా రాసుకోవచ్చు. అంటే సండే వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే మండే అవుతుంది. ఒకవేళ మండేతో స్టార్ట్ అయింది అనుకోండి, ట్యూస్డే అన్నమాట. రైట్. ఇప్పుడు ఈ 7 ఛాన్సెస్లో సండే రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చూసుకోండి. ఈ సండే రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఇది ఒక ఛాన్స్ ఉంది కదా సండే రావడానికి. ఇక్కడ లాస్ట్ ఒక ఛాన్స్ ఉంది కదా. అంటే ఈ సండే రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనకు? సో 2 ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. 2 ఛాన్స్ 2 ఛాన్స్ ఉందని అర్థం. టోటల్ ఎన్ని ఛాన్సెస్లో మనకు? 7 ఛాన్సెస్లో. కాబట్టి 7 ఛాన్సెస్లో మనకు 2 ఛాన్సెస్లో మనకు సండే రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? వెరీ క్లియర్గా రాసుకోవచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 Sundays ఈజ్ ఈక్వల్ టు మనకు ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ? 2. కాబట్టి 2 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 7. కాబట్టి 2/7 ఈజ్ యువర్ ఆన్సర్. అంతే తప్ప మనకు ఇక్కడ 52 అనేది మనకు అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? 52 అనేది రాయకూడదు. 52, 1/52, 1/53 అలా నోట్ చేయకూడదు. ఓకే. ఈ రిమైనింగ్ ఆడ్ డేస్, రిమైనింగ్ ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉంటాయో దాంట్లో నుంచి మనం కాంబినేషన్ రాసుకోవాలి. ఆ కాంబినేషన్లో నుంచే మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంతే తప్ప మీకు 52 Sundays దాని గురించి మనకు అవసరం లేదు. రైట్. ఇప్పుడు జరిగిపోయిన దానికి మనకు అంటే పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి దానికి మనం ప్రాబిలిటీ కౌంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నా దీన్ని? సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంట. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది మనం చెప్పినా చెప్పకపోయినా సన్ అనే రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంతే. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కదా. సో దానికి ప్రాబిలిటీ అవసరం లేదు. అది 100% హ్యాపెనింగ్ ఈవెంట్. ఓకే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా 100% హ్యాపెనింగ్ ఈవెంట్. కాబట్టి ఇక్కడ 52 Sundays గురించి మనకు టాపిక్ అవసరం లేదు. రిమైనింగ్ 2 days ఏదైతే ఉందో ఈ 2 days గురించే మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ 2 days కాంబినేషన్ రాసుకోవాలి. సండే మండే ఒక కాంబినేషన్, మండే ట్యూస్డే. నెక్స్ట్ ఏదైతే అడుగుతున్నాడో దాన్ని హైలైట్ చేసుకుంటాం. సండే అనేది హైలైట్ అవుతున్నాడు కాబట్టి సండేని మనం పిక్ చేసుకుంటాం. ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. 2 chances ఉన్నాయి. అవుట్ ఆఫ్ హౌ మెనీ ఛాన్సెస్? 7 chances. కాబట్టి 2/7 ఈజ్ యువర్ ఆన్సర్. అలా చెప్పుకోవచ్చు. ఓకే. వెరీ క్లియర్ అనమాట. వెరీ వెరీ క్లియర్. ఇది నోట్ చేసుకోండి. వన్స్ యూ హ్యావ్ టు నోట్ ఇట్. నోట్ చేసుకోండి. నేను స్ట్రైక్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ. ఎస్, వెరీ క్లియర్. సో రైట్. సో ఇంకొకటి చూడండి. ఈ సెకండ్ సబ్ క్వశ్చన్ ఉంది కదా, ఈ సెకండ్ సబ్ క్వశ్చన్ కూడా ఎలా రాసుకోవచ్చు? వెరీ క్లియర్. సో ఇందాక నేను డిస్కస్ చేసినట్టు సో అదే వేలో మనం సెకండ్ క్వశ్చన్ కూడా నోట్ చేసుకోవచ్చు వెరీ క్లియర్గా. రైట్. చాలా సింపుల్ అండి, కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. బట్ రైట్. ఎస్. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఎస్, కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 52 Sundays అన్నాడు. అంటే 52 Sundays తోనే క్లోజ్ అయిపోవాలి. 53 Sundays రాకూడదు అని అర్థం. అంటే ఇందాక నేను డిస్కస్ చేసినట్టు లీప్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి ఇందాక నేను చెప్పాను కదండి, లీప్ ఇయర్ 366 days ను మనం 7తో డివైడ్ చేసుకుంటాం. 7 5 ఎస్ 35, నెక్స్ట్ 1 6 7 2 14. సో 16 14 పోతే దట్ ఈస్ 2 ఆడ్ డేస్. దీని ఏమంటామంటే ఆడ్ డేస్ అంటాము. దీని లేదంటే మనం ఎక్స్ట్రా డేస్ అని కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఈ 2 ఆడ్ డేస్ కాంబినేషన్స్ ఇక్కడ రాస్తున్నాను. సో 2 ఆడ్ డేస్ కాంబినేషన్స్ మండే, సో సండే మండే, ఇలా సండే మండే ఎస్ ట్యూస్డే వెన్స్డే, ఇలా కాంబినేషన్ రాస్తున్నాను. వెరీ క్లియర్. ఓకే. మీకు ఆల్రెడీ ఇదంతా కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. ఓకే. రైట్. మనకు 52 Sundays అంటే 52 weeks కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఇక్కడ 52 weeks క్లియర్, 52 weeks క్లియర్ అన్నప్పుడు 52 Sundays కూడా క్లియర్ అయినట్టే కదా. 52 Sundays క్లియర్ అయినట్టే కదండి. 52 weeks క్లియర్ అయినప్పుడు 52 Sundays కూడా క్లియర్ అయిపోతుంది కదా. ఇంకా ఏ అంటే నెక్స్ట్ వచ్చేటువంటి 2 ఆడ్ డేస్లో మనకు ఏ ఒక్క ఛాన్స్ కూడా సండేస్ రాకూడదు. అంటే సండే లేనటువంటి ఛాన్సెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మండే ట్యూస్డే ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో ట్యూస్డే వెన్స్డే ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. వెన్స్డే థర్స్డే ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో థర్స్డే ఫ్రైడే ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రైడే సాటర్డే ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునా కదా. రైట్. కాబట్టి ఇక్కడ మనం సో సండే రాకుండా ఉండేటువంటి ఛాన్సెస్ అనమాట. కాబట్టి సో మండే ట్యూస్డే
ఒక ఛాన్స్. సో ట్యూస్డే వెన్స్డే ఇక్కడ కూడా సండే లేదు కాబట్టి ఇది కూడా మన ఫేవరబుల్ ఛాన్స్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వెన్స్డే థర్స్డే ఇది కూడా మన ఫేవరబుల్ ఛాన్స్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే అంటే మనకి ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, మనకు 5 ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, అవుట్కమ్స్ 7 ఉన్నాయి కాబట్టి ఈ 7 అన్నమాట. కాబట్టి సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ 52 సండేస్ సండేస్ probability of 52 Sundays. The probability of 52 Sundays is equal to, so 5 divided by 7. So this is the answer for second part of the question, right? 52 Sundays ku enta probability undi, 53 Sundays ku enta probability undi. సో ఇది ఈ క్వశ్చన్ అనేది మీకు ఇంటర్మీడియట్ లో కూడా వస్తుందండి. ఇంటర్మీడియట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ గా, ఎందుకంటే ఈ క్వశ్చన్ వల్ల మనకు అండర్స్టాండింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లాజిక్ అనేది ఒక డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది బ్రెయిన్ లో. ఓకే, మీకు కాయిన్స్ మీద కానీ డైస్ మీద కానీ 52 ప్లేయింగ్ కార్డ్స్ మీద క్వశ్చన్స్ ఏదైనా కానీ ఈజీగా క్రాక్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఒక సపరేట్ ఒక స్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే కొంచెం అనలైజింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఓకే, మనం ఎలా థింక్ చేయాలి, ఎలా ఓహో 52 సండేస్ అంటే ఏంటి, 53 సండేస్ అంటే ఏంటి, ఆర్డినరీ ఇయర్ అంటే ఏంటి, లీప్ ఇయర్ అంటే ఏంటి, ఒక క్లారిటీ రావాలి, రైట్? సో అందుకనేసి ఈ క్వశ్చన్ కొంచెం సపరేట్ ఇంపార్టెంట్ పార్ట్ గా నేను సెలెక్ట్ చేసుకున్నాను, రైట్? ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, రైట్? రైట్, కమింగ్ టు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Ramya and Reshma are two friends. What is the probability that both will have different birthdays and second part is the same birthday అనేసి ఉంది. అంటే ఇది ఎస్, డిఫరెంట్ బర్త్డేస్ రావడానికి ప్రాబిలిటీ, ద సేమ్ బర్త్డే రావడానికి ప్రాబిలిటీ. అంటే ఇక్కడ బర్త్డే అంటే ఏంటి ఇక్కడ, సో 365 డేస్ ఉంటుంది కదండి, మనం 1 2 కౌంట్ చేసుకుని అనుకోండి, 1 2 3 అండ్ సో ఆన్ 365 డేస్ ఉంటుంది 1 ఇయర్ లో. సో 1 ఇయర్ లో 365 డేస్ ఉంటుంది, ఆర్డినరీ ఇయర్ అని తీసుకున్నాం, ఆర్డినరీ ఇయర్. ఈ 365 డేస్ లో ఇద్దరు ఫ్రెండ్స్ కు డిఫరెంట్ బర్త్డే రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? ఇద్దరు ఫ్రెండ్స్ కు, సపోజ్ జనవరి 1 నా బర్త్డే అనుకోండి, జనవరి 1 నా బర్త్డే అన్నప్పుడు నా ఫ్రెండ్ కు అదే రోజు బర్త్డే కాకూడదు. ఓకేనా, జనవరి 1 రోజే బర్త్డే కాకూడదు. సో దానికి ప్రాబిలిటీ కౌంట్ చేయాలి. అలాగే సపోజ్ ఇంకొక సబ్ క్వశ్చన్, ద సేమ్ బర్త్డే ఉంది, సపోజ్ నాది జూన్ 15th బర్త్డే అనుకోండి, నా ఫ్రెండ్ కూడా జూన్ 15th రోజే బర్త్డే ఉండాలి, దానికి ప్రాబిలిటీ నోట్ చేయాలి. సపోజ్ జూన్ 30th బర్త్డే అనుకోండి, మా ఫ్రెండ్ కూడా జూన్ 30th బర్త్డే నోట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? సో అలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద ఆన్సర్, వెరీ సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. ఎస్, దీన్ని ఆన్సర్ ఎలా క్రాక్ చేసుకోవచ్చు? ఎస్, రమ్య అండ్ రేష్మ కాబట్టి మనకు వెరీ క్లియర్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ బోత్ విల్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్ అంట. సో డిఫరెంట్ బర్త్డే అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? సపోజ్ రమ్య బర్త్డే is different of her friend బర్త్డే. ఓకే, రైట్. అంటే హర్ ఫ్రెండ్ బర్త్డేకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? సపోజ్ 365 అంటే డేస్ లో, సపోజ్ 1 డే రమ్య బర్త్డే అనుకున్నాం, 1 డే రమ్య బర్త్డే అయితే 364 డేస్ లో రేష్మ బర్త్డే ఉండొచ్చు, రిమైనింగ్ 364 డేస్ లో రేష్మ బర్త్డే ఉండొచ్చు కదా, రైట్? కాబట్టి అన్నమాట 1 డేని మనం డిలీట్ చేసుకోవాలి. 1 డేని మనం ఈ 1 డే అనేది ఎవరిది? రమ్య బర్త్డేగా రాసుకోవచ్చు, బర్త్డేగా నోట్ చేసుకోవచ్చు. ఈ 364 డేస్ ఎవరిది అంటే ఛాన్స్ ఫర్ హర్ ఫ్రెండ్ రేష్మ, ఛాన్స్ ఆఫ్ రేష్మ బర్త్డే, ఛాన్స్ ఆఫ్ రేష్మ బర్త్డే, అంతే కదండి.
1 డే రమ్యకు ఫిక్స్ చేసుకుంటే రిమైనింగ్ 364 డేస్ అనేది రేష్మాకు సంబంధించినటువంటి బర్త్డే రావడానికి ఛాన్సెస్ ఉంది అన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ప్రాబిలిటీ ఇక్కడ నోట్ చేయాలి. సో కాబట్టి సో ప్రాబబిలిటీ ఆఫ్ డిఫరెంట్ బర్త్డేస్ కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ 364 ఛాన్సెస్ ఉన్నాయి. సో 364 అవుట్ ఆఫ్ ఎన్ని డేస్ ఉన్నాయి? సో 365 డేస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. వెరీ క్లియర్. ఈ 365 అనేది టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ గా ట్రీట్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఎస్ 364 అనేది ఛాన్సెస్ అన్నమాట. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 364 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక్క ఫ్రెండ్ది మనం ఫిక్స్ చేసుకుంటే సెకండ్ ఫ్రెండ్ది అన్ని ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. 364 ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. కాబట్టి దట్ ఈస్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ బర్త్డే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ నేను January 1 రమ్య బర్త్డే January 1 అనుకోండి, రేష్మ బర్త్డే కూడా January 1 ఉంటుంది. సపోజ్ రమ్య బర్త్డే సో December 1 అనుకోండి, రేష్మ బర్త్డే కూడా December 1 ఉంటుంది. సపోజ్ రమ్య బర్త్డే June 15 అనుకోండి, రేష్మ బర్త్డే కూడా June 15 ఉంటుంది. అంటే ఓన్లీ వన్ ఛాన్స్. కాబట్టి దాట్ డే ఈస్ ఫిక్స్ అన్నమాట. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఓన్లీ వన్ ఛాన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 365 డేస్. కాబట్టి దిస్ ఈస్ ఆన్సర్ ఫర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఇలా క్లియర్ గా మనం కొంచెం థింకింగ్, అంటే ఈ టాపిక్ థియరిటికల్ ఓరియంటెడ్ కాబట్టి ఇక్కడ ఎలాంటి పెద్ద హ్యూజ్ ఫార్ములాస్ అంటే ఏం లేదు. లైక్ ట్రిగ్నామెట్రీ, లైక్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, ఇలాంటి కాంప్లెక్సిటీ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇక్కడ కొంచెం ఒకే ఒక సింపుల్ ఫార్ములా, దట్ ఈస్ P of E ఈక్వల్ టు N of E డివైడ్ బై N of S. దాన్ని మనం క్లియర్ గా మనం అనలైజ్ చేసుకునేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. రైట్? సో కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ.